అందరికీ నమస్కారములు. నేను మీ శంకర్రావు, పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మనము చెప్తున్న కంటెంట్ ప్రకారంగా మనకి బస్ పాస్ల గురించి జీవో వచ్చింది. కానీ దాన్ని అమలు చేయడానికి కావలసిన ప్రణాళికలు ఇంకా ఆర్టీసీ వారు ఇవ్వలేదు. కాబట్టి టికెట్లు ఇచ్చే మిషన్లలో మనకు సంబంధించిన ఇంద్రధనుస్సు పథకం అందులో లేని కారణంగా మనకి బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ దగ్గర కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని దివ్యాంగుల విషయం పైన కొద్దిగా శ్రద్ధ వహించి జీవో అనేది ఇవ్వడం జరిగింది. పేపర్లో అంతా ఘనంగా ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళు ఆ యొక్క జీవోకి సంబంధించిన ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం ఎంత అన్యాయం అనేది మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు, అట్లాగే రోడ్డు రవాణా కమిషనర్ గారు, ఏపీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరూ కూడా దీనిపైన స్పందించి ప్రతి డిపోకి కూడా ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా ఆ జీవోని పంపించి తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దిశగా సాఫ్ట్వేర్ని మాడిఫికేషన్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. కాబట్టి చాలా సమస్యల్లో పడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి. లేకపోతే సమస్య చాలా తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది దివ్యాంగులు, పురుషులైన వారు ప్రయాణం చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామందికి ఎలాగా ప్రభుత్వం ప్రకటించింది కదా, పేపర్లో అనౌన్స్మెంట్ చేసింది కదా, జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది కదా, మేము ధైర్యంగా సదరన్ సర్టిఫికేటు, యూడిఐడి కార్డు పట్టుకొని బస్సు ప్రయాణం చేయొచ్చు ఫ్రీగా అనుకొని వెళ్ళిపోతున్నారు. దానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. లాస్ట్కి కండక్టర్ గారు ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వట్లేదు, దివ్యాంగులకు ఉచిత బస్ సౌకర్యం మాకు ఇంకా సాఫ్ట్వేర్లో ఇవ్వట్లేదు, జీరో టికెట్ కొట్టడానికి అవ్వట్లేదు అని తెలియజేస్తున్నారు. మాకు జీరో టికెట్ అవసరం లేదండి, మా పాస్ ఉంటే అలౌ చేసేయాలి, టికెట్ కొట్టవలసిన అవసరం లేదు, పాస్ ఉంటే అలౌ చేసేయాలి. కాబట్టి ఇంకా పాస్నే దివ్యాంగులకి ఇచ్చే రాయితీ పాస్నే ఉచిత పాస్ కింద కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. దాన్ని ప్రభుత్వం ముందు జాగ్రత్త వహించి చేయాలి. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో మంచి మేలు చేసిన, తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి కళ్ళు తెరవలే. రేవంత్ రెడ్డికి ఇంకా దివ్యాంగులపైన ప్రేమ పెరగలే. ఎన్నికల సమయంలో మళ్ళీ ప్రేమ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి పెన్షన్ పెంచడానికి కూడా రేవంత్ రెడ్డి గారు ఏ విధమైన ముందడుగులు వేయట్లే. అట్లాగే దివ్యాంగులకు బస్ పాస్ సౌకర్యం ఇచ్చే విషయంలో కూడా తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకోవట్లే. కాబట్టి దీని అంతటినీ కూడా మనం ఫోకస్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మన యొక్క వాయిస్ అనేది సమాజానికి తెలియాలంటే 2 రాష్ట్రాల్లో 60 లక్షల మంది దివ్యాంగుల కుటుంబాలు ఉన్నాయి. 60 లక్షల మంది దివ్యాంగుల కుటుంబాలు ఉన్నాయి. 60 లక్షల మంది యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఈ యొక్క కంటెంట్ని ప్రభుత్వానికి త్వరగా చేర్చడానికి అవకాశం ఉంటుంది. మన కంటెంట్ని తీసుకొని అనేక వార్తా ఛానళ్ళు మన కంటెంట్ని వాళ్ళ యొక్క ఛానల్స్లో వేసి బహుగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే అవకాశం ఉంది. నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని, బెల్ ఐకాన్ ప్రెస్ చేయమని, నా వీడియోని పూర్తిగా చూడమని ఎందుకు అడుగుతున్నానంటే మన బలాన్ని పెంచడానికి, మన ఐక్యతను పెంచడానికి,
మన సపోర్ట్ను పెంచడానికి. కాబట్టి మీరు అందరూ కూడా మన వీడియోలని పూర్తిగా చూడండి, అనేక మందికి షేర్ చేయండి. మన యొక్క దివ్యాంగుల సమాజానికి మేలు జరిగే దిశగా మనం అన్ని విషయాలను కూడా క్లుప్తంగా మీకు ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మనం 60 లక్షల మంది దివ్యాంగుల కుటుంబాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, మన ఛానల్ ద్వారా వచ్చిన ప్రతి అంశాన్ని కూడా చూస్తే 60 లక్షల మంది ఈ యొక్క ఛానల్ని చూస్తున్నారు. కాబట్టి మనం ప్రభుత్వాలు అనేవి దివ్యాంగులపైన కొద్దిగా శ్రద్ధ తీసుకొని పనిచేయాలి. దివ్యాంగులు అడుగుతున్న దాన్ని మనం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంకు చాలా సుమారు 60 లక్షలు జనాభాతో కూడి ఉన్నది, కుటుంబాలతో. నిజంగా 1 కోటి జనాభా పైన ఉన్నదనేసి ఈ 2 రాష్ట్రాల్లో తెలియజేస్తున్నారు. కుటుంబాలు, దివ్యాంగులకు సంబంధించిన కుటుంబాలు 1 కోటికి పైగానే ఉన్నారు. కాబట్టి 30% జనాభా దివ్యాంగుల కుటుంబాల్లో ఉన్నాయి. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి అధికార పార్టీ కూడా తప్పనిసరిగా మన దివ్యాంగుల యొక్క మాటను నెరవేర్చాలి. అలా నెరవేర్చాలంటే మనం ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవాలి, ముందుకు రావాలి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు నాకు చేసిన సహాయం ఇదే. మీరు ఈ సహాయం చేయండి, మీకు సహాయం చేయడానికి నేను ముందుంటాను. మిమ్మల్ని నేను ఏ విధమైన పైసా కూడా అడగను. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రోత్సాహమే నాకు ఒక బలమైన దిశగా వెళ్తుంది. కాబట్టి ఆ ప్రోత్సాహంతో నేను దేన్నైనా ధైర్యంగా మాట్లాడే సత్తాని, సామర్థ్యాన్ని సంపాదించుకున్నాను. కాబట్టి జనబలం మనకు కావాలి, మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు కావాలి. కాబట్టి మీరు మా వీడియోని ప్రతిరోజు కూడా చూడాలి. ఏ వీడియో పంపినా అది అనవసరమైన వీడియో అయినా చూడడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క బలం అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందరికీ నమస్కారం.